ఫస్ట్ ఐ విల్ టాక్ అబౌట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచిలో నార్మల్ గా ప్రెగ్నెన్సీ రావాలండి. ఈ ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో వస్తేనే 9 నెలల వరకు క్యారీ అవుతుంది అండ్ హెల్తీ బేబీ డెలివర్ చేయగలుగుతాం. బట్ అదే ప్రెగ్నెన్సీ ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్మింగ్ ఇన్ ద యూట్రస్, అవుట్ సైడ్ ద యూట్రస్, ఎనీవేర్ అవుట్ సైడ్ ద యూట్రస్, ట్యూబ్ లో కానివ్వచ్చు, ఓవరీస్ పైన కానివ్వచ్చు, అబ్డామినల్ క్యావిటీ ఆర్ ఈవెన్ లివర్, కొంతమందికి అయితే ఇంటెస్టైన్స్, డిఫరెంట్ ఏరియాస్ లో ప్రెగ్నెన్సీస్ వస్తాయి. దీన్ని ఎక్టోపిక్ అంటారు. ఇందులో మోస్ట్ కామన్ ఇస్ అ ట్యూబల్ ప్రెగ్నెన్సీ. సో ట్యూబ్ లో వచ్చే ప్రెగ్నెన్సీ చాలా కామన్. సో ఈ ప్రెగ్నెన్సీ రావటం వల్ల కొంతమందికి ట్యూబ్స్ పగిలిపోవటము అండ్ లేదా ట్యూబ్ పగిలిపోకపోయినా మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఎక్కడ ఉన్నా సరే అది ఖచ్చితంగా తీసేయాలి. బికాస్ అది 9 నెలల వరకు క్యారీ కాదు అండ్ అది అన్హెల్దీ ప్రెగ్నెన్సీ. అది బ్లీడ్ అయితే కనుక వైఫ్ కి ప్రాణాపాయ పరిస్థితి కూడా రావచ్చు. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ ప్రెగ్నెన్సీని తీయించుకోవాలి. అండ్ ఇన్ కేస్ ట్యూబ్ లో వచ్చింది అనుకోండి, మీకు వన్ ఆఫ్ ద ట్యూబ్స్ ఈదర్ రైట్ ఆర్ లెఫ్ట్ కానీ ఏదైనా ట్యూబ్ లో వస్తే ఆ ట్యూబ్ ఖచ్చితంగా తీసేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఇస్ ఆల్రెడీ గ్రోయింగ్ అండ్ రప్చర్ సింటమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయంటే తీసేయాల్సి ఉంటుంది. సో ఈ ట్యూబ్ ఒకటి తీసేయటం వల్ల మన ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ కాస్త పెరుగుతాయండి. ఎందుకు అని అంటే ఆల్రెడీ ఎక్టోపిక్ వచ్చిన వాళ్ళకి 5 to 6% రికరెన్స్ రిస్క్ మళ్ళీ ఉంటుంది. సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా మళ్ళీ అటెంప్ట్ చేసినా కూడా మీకు ఎక్టోపిక్ రావచ్చు. సో ఇది ఒకటి.